అందరికీ నమస్కారం అండి. నేను ఓమిరెడ్డి అడ్వకేట్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ ఉన్న ఈ తరుణంలో కూడా నేటి సమాజంలో అనేక మంది అనేక రకాలుగా తమ గౌరవప్రదమైన హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ దెబ్బతింటుంటే దీనికి ఎలాంటి పరిష్కారం లేదా అనేది చాలామంది బాధితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ల్యాండ్ రేట్స్ పెరిగాయో మరీ ఎక్కువగా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పాపం చాలామంది బాధితులు ఎన్నోసార్లు కంటతడి పెట్టుకొని వారి సమస్యలు వెళ్ళిబుచ్చుకున్న సమయాలు ఎన్నో. అయితే ఒకటే క్వశ్చన్ వాళ్ళది ఏంటంటే, ఇంత టెక్నాలజీ అంటారు, ఈ సమయంలో కూడా సామాన్యునికి ఎట్లాంటి న్యాయం జరగదా, న్యాయం అనేది ఎప్పుడు దూరమే ఉంటుందా అనేది వాళ్ళు ప్రధానంగా లేవనెత్తినటువంటి క్వశ్చన్. దీనికి లేక కాదు, ఈ ఏఐ వ్యవస్థ జరిగే ఈ విప్లవాత్మకమైన మార్పులున్న సొసైటీలో ఇలాంటివి కావా అంటే 100% దాంట్లో గినంగా సొల్యూషన్. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దీనికి కూడా ఖచ్చితమైన పరిష్కారం ఉంది. అది ఏమిటంటే, నా అభిప్రాయం ప్రకారం ఈ సొసైటీలో దాదాపు ప్రతి వ్యక్తి బాధపడేది కానీ పడుతున్నాడు అనేది ఎక్కువ సమస్యలు ఉత్పన్నమయ్యేటివి 2 వ్యవస్థల ద్వారా. 2 ఏవి అంటే రెవెన్యూ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటంటే, ఏదైతే ఈ సమస్యలు ముందుగా చేయాల్సింది ఈ కీలకమైన డిపార్ట్మెంట్ల యొక్క ట్రాన్స్ఫర్స్ హైకోర్టు పరిధిలో ఉన్నట్టయితే ఇవి చాలా మటుకు నిర్మూలించవచ్చు ఈ సమస్యలని. అది ఎలాగో మీ అందరికీ తెలుసు. ట్రాన్స్ఫర్స్ కానీ, సస్పెన్షన్ కానీ, ఏదైతే ఈ మధ్యలో సోషల్ మీడియా వైరల్ అవుతున్నారు, ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ జరుగుతున్నాయని ఒక ఆఫీసర్ అంటుంటారు. ఈ ట్రాన్స్ఫర్స్ సరే, అవి ఏదైతే మంచి ఆఫీసర్స్ ఉన్నా కూడా సొసైటీలో ప్రాబ్లం జరుగుతుంది అంటే మెయిన్ థింగ్ ట్రాన్స్ఫర్స్ అనేటివి ప్రభుత్వం చేతిలో కాకుండా జ్యుడిషియరీ హైకోర్టు పరిధిలో ఉన్నట్టయితే చాలా మటుకు మంచి అధికారులు వారు తమ యొక్క విల్లింగ్నెస్ తోటి, ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేయగలుగుతారు. తద్వారా తప్పకుండా ప్రతి బాధితునికి న్యాయం దగ్గరవుతుంది. అదే రకంగా ఎప్పుడైతే బాధితుడు ఒక సమస్య పైన పోలీస్ స్టేషన్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏదైతే సమస్యలు ఎదురవుతున్నాయో దాన్ని నిర్మూలించేందుకు, అంటే కొంతమంది ఏమంటారు, మా సమస్య కోసం వెళ్ళినప్పుడు మా మీదనే రిజిస్టర్ అవుతుంది ఎఫ్ఐఆర్ అని, మా సొంతం రైట్ మాకుంది, తాతల ఆశలు ఉంటే ఎవరో వచ్చి ఏదో క్రియేట్ డాక్యుమెంట్ చేసుకొస్తే మమ్మల్ని అందులో నుంచి డిస్పోజల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని. రెవెన్యూ వరకు వచ్చేసి ఆన్లైన్ ధరణిలో ఏదైతే కొన్ని ఆన్లైన్ ప్రాసెస్ లేదా మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మా పాస్బుక్లు తీసుకొని వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసిరో, సేల్ చేసిరో, ఇలాంటి సమస్యలు. దీంట్లో ఒకటే పరిష్కారం ఏంటంటే, వీళ్ళకు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అనేది ఏమిటంటే, ఇదొక జ్యుడిషియరీ. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఏదైతే కోర్ట్స్ ఉంటాయో, జూనియర్ సివిల్ జడ్జ్ అని, సీనియర్ ఏడీజే ఏదైతే కోర్ట్స్ ఉన్నాయో ఇవి కొన్ని జ్యూరిడిక్షన్ పరంగా ఉంటాయి. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఉండాలి. ఆ న్యాయమూర్తి గారే దాన్ని నియమించేది కూడా హైకోర్టు నుంచే. ఈయనకు సేమ్ ఏదైతే జూనియర్ సివిల్ జడ్జి ఏదైతే ఉంటుర్రో సేమ్ అవే పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అడిషనల్గా ఉంటుంది. ఏదంటే ఇతనికి ఏదైతే ఎఫ్ఐఆర్ చేయడానికి ఏదైనా బాధితుడు కంప్లైంట్ చేసుకుని వస్తాడో ఫస్ట్ ఇతని ద్వారానే పిఎస్కు వెళ్తేనే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం రెవెన్యూ గినంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ ఇతనికి వచ్చిన తర్వాత ఇతని డైరెక్షన్ ప్రకారమే పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ యాక్షన్ తీసుకునేటట్టు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఉంటే బాధితునికి తప్పకుండా న్యాయం చేకూరుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది ఒక్కసారి అవలంబించినట్టయితే తప్పనిసరిగా ప్రతి బాధితుడు తన యొక్క హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ని ఎప్పుడు కోల్పోడు. తను సగౌరవంగా తన తల పైకెత్తుకొని ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి తనకున్న రైట్ని ఖచ్చితంగా పొందుతాడు. ఇది మీకు నచ్చినట్టయితే ఒక చిన్న ప్రయత్నంగా మీరు షేర్ చేసి ఒకసారి ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళేటట్టు చేసి మన సొసైటీని మార్పు పొందేటట్టుగా చేస్తారని కోరుకుంటూ సెలవు. జై హింద్.